ఇది ఇండియన్ మ్యాజిక్ దాంట్లో చెప్పినట్టుగా. జాకీ చాన్ గారు ఫైట్స్ ఎంత ఈజీగా చేస్తారో డాన్స్ కూడా అంత ఈజీగా చేసినట్టుగా మనం చూసాం. జాకీ చాన్ నాకు చాలా అభిమాన నటుడు. ఆయనతో ఒక సినిమా ఎప్పటికైనా చేయాలని నాకు చాలా కోరిక. మనకు వేదాలు 4 ఉన్నాయి, మీకు తెలుసు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అథర్వణ వేదము మొత్తం యుద్ధ విద్యల గురించి ఒక శాస్త్రం, అది వేదం. అథర్వణ వేదం బ్యాక్డ్రాప్లో ఒక సబ్జెక్ట్ తయారు చేసి పెట్టాను చాలా రోజులుగా. ఎప్పటికైనా జాకీ చాన్ గారికి కలవాలి, ఆయనకు చెప్పాలి, ఒక అద్భుతమైన సినిమా తీయాలని అనుకున్నాను. అయితే కుంగ్ ఫు యోగా పేరుతో నా కోరికను సగం తీర్చేశారు మా కల్పన గారు. కల్పన గారిని నేను అమ్మ అని పిలుస్తాను. నా చిన్నతనంలో 45-46 సంవత్సరాల కింద కల్పన చిత్ర వాళ్ళది వదిన గారి గాజులు మా వదిన అనే సినిమా చూశాను. ఒక అద్భుతం. అత్తగారు, కొత్త కోడలు, భానుమతి గారు, విజయ నిర్మల గారు, కృష్ణ గారు, చాలా అద్భుతం. వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్. మహా సంస్థలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి, మనం చూస్తున్నాం. కానీ తన తండ్రి ఆశయాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఎన్నో సినిమాలు చేస్తూ ఈనాటికి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ సినిమాని సౌత్ ఇండియా మొత్తం రిలీజ్ చేయడానికి, అన్ని భాషల్లో డబ్బింగ్ చేయడానికి హక్కులు తీసుకొని ఈ చిత్రానికి వన్నె తీసుకొచ్చింది మా కల్పన గారు. ఆమెకి ఈ సినిమా కొన్ని విషయాలు ఫ్యూ థింగ్స్ గోస్ వితౌట్ సేయింగ్ అని మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పక్కర్లేదు. అది ఆల్రెడీ ఇట్ ఈస్ రిటన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హిట్. It's a good combination of Sonu Sood ji and Jackie. I'm sure people will love it. Mr. R.K. Bhagwan has introduced me to Mrs. Kalpana, so I'm sure it's gone to a very good hand and we will see a big wide release for this movie. Thank you, Ms. Kalpana ji. Thanks a lot for this, and from my side and from everyone from the team, we are wishing all the best to this movie and I'm sure it will do good. Thank you. సినిమాని తెలుగు ప్రేక్షకులు అందిస్తున్నారంటే ఆవిడికి మనందరూ కూడా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నా ఎవరికి లేని గట్స్ ఆవిడకి ఉండి ఇంత సౌత్ ఇండియా మొత్తానికి సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ద గ్రేట్ లేడీ. రెండో విషయం, సోనూ సూద్ గారు హిందీ హీరో అన్నారు, కాదు మన తెలుగు హీరో. అయినా ఒక అరుంధతి లాంటి సూపర్ డూపర్ హిట్లో యాక్ట్ చేశారంటే మన తెలుగు ప్రేక్షకులందరికీ చిరపరిచితులు. అలాంటి హీరోతో ఈ జాకీ చాన్ చైనా హీరో అయినా మన తెలుగు ఆర్టిస్టులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ చిరపరిచితులు కాబట్టి వారు ఇది తెలుగు స్ట్రైట్ సినిమాలాగే ఈ సినిమాని ఆదరిస్తారు ప్రేక్షకులు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. కుంగ్ ఫు యోగా మా ఇంట్లోంచి రెడీ అయ్యి రిలీజ్ అవుతుంటాం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు ఇప్పటి వరకు 3 జోనర్లలో హైయెస్ట్ సక్సెస్ సాధించినటువంటి, ఒకటి జేమ్స్ బాండ్ అడ్వెంచర్స్ ఫిల్మ్స్, 2 పిల్లలకు బాగా ఇదైనటువంటి దగ్గరైన డిస్నీల్యాండ్ ఫిలిమ్స్. వాల్ట్ డిస్నీ ఇది చేసింది. ఎక్కువ సినిమాలు, పిల్లల సినిమాలు బాగా ఎక్కువ సక్సెస్ అయింది. దాని తర్వాత హైయెస్ట్ సక్సెస్ ఫిల్మ్స్ జాకీ చాన్ సినిమాలు. ఎందుకంటే అది పిల్లలకి, మాస్కి, ఎంటర్టైన్మెంట్కి అన్నిటినీ మిక్స్ అయ్యేటటువంటి జోనర్ ఇది. దానికి తగినట్టు ఆ టైటిల్ కుంగ్ ఫు యోగా విత్ ఇండియన్ మసాలా. వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్ మసాలా అనేది ఫేమస్. ఈ మసాలాల కొరకే ఇంగ్లాండ్ వాళ్ళు మన మీదకి యుద్ధాలకు వచ్చి
భారతదేశాన్ని ఆక్రమించిన ఫర్ స్పైసీస్ ఇట్ ఈజ్ ద ఇండియన్ టేస్ట్, అవన్నీ మిక్స్ అయినటువంటి సినిమా ఇది. జాకీ చాన్ ప్రొడక్షన్స్తో సోనూ సూద్ గారు జాయింట్ ప్రొడక్షన్ ఇదయ్యి దాంట్లో ఆయన చేయటం, అలాగే హీరోయిన్ అదర్ క్యాస్టింగ్స్ అందరూ ఇండియన్స్ అవటం, ఆ కంపెనీ షేరింగ్లో కల్పనా చిత్ర భాగస్వామ్యం అవటం, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. వీటన్నిటికంటే మించి ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ని దిశాన్ తెలుగులో నేనే ఇంట్రడ్యూస్ చేశా. ఇట్ ఈజ్ మై షీజ్ ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ మైన్. వీటన్నిటినీ కంటే ఇందాక మీరు చూశారు ఒక సాంగ్, మన ఆల్ బిగ్ స్టార్ సినిమాల్లో తెలుగు సినిమాల్లో ఉండేటటువంటి సాంగ్ రేంజ్లో ఆ సాంగ్ సెట్స్ కానీ ఆ డ్యాన్సర్స్ కానీ మూమెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫిబ్రవరి 3వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఆల్ ఓవర్ ఇండియాలో చాలా పెద్ద హిట్ అయ్యి సోనూ సూద్ ప్రొడక్షన్ కంపెనీ బిగ్గెస్ట్ సక్సెస్ అయ్యి అలానే వాళ్ళందరితో పార్టిసిపేషన్ మాకు సక్సెస్ఫుల్ జర్నీగా అయ్యి ఇంకా ఇంకా ముందుకెళ్ళి సినిమా చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi everyone, thank you so much for being here. I just want to say that it really means a lot to me that this movie is going to get released in both Tamil and Telugu. At the end of the day, we spent a lot of time and a lot of hard work working on this one, and I'm really grateful that I've got such amazing distributors and producers on board as well. And I just hope you all enjoy it. You'll have seen the trailer, you'll have seen the songs, and like it's just an Indo-China connect and synergy, and it's going to be fun. So enjoy. Signature style, but you'll definitely see a different side of me. I think in Anegan I was a little more serious and dramatic. Here it's more comedy and fun and just like action packed. So yeah, you'll see me doing action in this. On all the platforms I've always shared, because of you guys I'm in this film. You know, I was an engineer who wanted to become an actor, and South is one industry, Tamil and Telugu industry, which gave me this platform and assured me that I'm suitable, I'm worth, I can be an actor. So I think you gave me faith, and all these years that I've learned from all the producers, directors, writers, and I think because you wrote such beautiful lines, because you gave me such brilliant movies, because you made me look good, actors like Jackie Chan on all the films that I'm doing it, they could see that potential and they casted me. So it's not me. I haven't done anything great. I think it's because of you I am here today, and from the bottom of my heart I want to thank you so much for making this journey so special. When I was landing today in Hyderabad, since last 1 year I was traveling with my Hindi projects and Kung Fu Yoga. So I realized that how often I used to come to Hyderabad. Sometimes every alternate days I used to come here, shoot. I was missing Hyderabad, but as soon as I landed in Hyderabad, I felt that I've touched my, home soil. This is like my home, and it's not that Telugu industry misses me. I miss Telugu industry more than anyone, and I promise you that this year I'll have definitely 1 or 2 films coming up, and I really miss you all, and I want to be with you very very soon. So thank you so much for all the love, and Kalpana ma'am, thank you so much for this association. Also, we'll make a great film, and we'll all do well. And I want to thank my brother Lawrence also in this journey. I think without you also it was not possible. Abby, Ajay, all my friends, Amira, of course, the gorgeous girl. She's brilliant in the film, and I'm sure she has done movies in Telugu, and when you'll see it, you'll have her phone ringing a lot because she deserves to do lots of Telugu films also. So all the best for that also, and thank you so much for all the love. And what I learned from Jackie Chan was that when you want to become a legend like Jackie Chan, you have to be very humble, very grounded. He was one person who used to feed everyone on the sets with his own hands, from the lightman to a spot boy to a director to an actor.
he used to get fruits for everyone, and with his hands he used to feed each and everyone. You know, even if a lightman is up there, then he used to send someone just give those fruits to him. So I think he's a very grounded and very focused, very hardworking actor. And what I taught him, I'm not worth teaching him anything, but yeah, I insisted him that if you're doing this movie, we have to have a dancing number. We have to have this Indian matkas and jhatkas. You wearing all those Indian costumes. And he said, I can't dance and sing like all Indians. So I said, no sir, we are all not singers. It's someone else who is singing for us, but you can also dance with us. So he was very excited. He was more excited dancing than doing action. So I think that's what we gave and made this film look like a Bollywood film or a Telugu film. Yeah, I like you said, this production is huge. One of the costliest Jackie Chan movies. It's shot in 4 countries. We have shot in Dubai, we have shot in Iceland, we have shot in Beijing, we have shot in India. I remember when I was reading the script, the car chase, which took almost 28 days in Dubai, with Lamborghinis, Bugattis, lots of things, whole Sheikh Zayed road was blocked for these car chases. When I read that script, I realized this is something larger than life that they have written it. Writing is something different and shooting is something different. So how will they shoot it? But they shot it, I think, all thanks to Stanley Tong, who's a brilliant director and one of my favorites. When you'll sit in the theaters and you'll watch this film, you'll feel that you have traveled to Iceland, to all these countries. It's so brilliantly done. No, it was not difficult. It was something little different. If we do action in our movies like we are doing, all the films that we do it, we are a little, I would say, slow. Like if we hit we hit 1, 2, 3, it's like that. But when you shoot with Jackie Chan, his action is in a rhythm. So we have to remember that rhythm. It's like so that rhythm we have to remember. In the time when we have one punch in our movies, they have to hit 3. So you have to be very light on your toes. You have to be very flexible on your waist and on your shoulders. So it's a different form of fights. But I would love to use this technique in Telugu movies next time when we shoot. So there has to be something that has to be brought in Telugu cinema also, just for a change. That we have seen lots of things, but I think that pattern we should try here also. Yeah, I think almost for 1 year we shot every day. Almost we should go, me, Amara. I remember in Beijing the temperature was -10, -15 degrees, but we used to get up at 5:36 in the morning and used to train with Jackie Chan stunt team. They are the world's best, and every day used to train us, and that's why we were able to do all these stunts. Got to know, I shared lots of videos with him, I shared lots of pictures with him, and he was very, very excited. Puri said, you truly deserve this, Sonu. I'm very, very happy for you. I think he was more excited than me, which shows that how much he loves me, and I think because of their wishes only I got this. It's an official entry for Oscars this year from China. So that's one film I completed. I'm missing Telugu more. We have lots of producers, writers, directors. So sign me before I go back. Maybe I'll stay here also. I'll start shooting, sir.